హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ తెలుగు. ఈ వీడియోలో ది మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పొచ్చు చాలా మందికి, అందరికీ కాదు. 'ఈవిల్ డెడ్ బర్న్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇందాకనే షో అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే 9:20 PM షోకి అయితే వెళ్ళాను. రన్ టైమ్ అయితే 1 అవర్ 52 మినిట్స్ అయితే ఉంటుంది భయ్యా. నేనైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో చూసా. తెలుగు డబ్బింగ్‌కి వెళ్ళలేదు. నాకు డబ్బింగ్ ఎలా ఉందో తెలీదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. అండ్ ఇట్స్ ఏ సర్టిఫికేట్ మూవీ అనమాట. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక అడల్ట్స్, మెచ్యూర్ ఆడియన్స్, అడల్ట్ కంటెంట్ పరంగా చూడగలమనుకుంటే యూ కెన్ ఎక్స్‌పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్ అనమాట. స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే ఆబ్వియస్‌లీ పెద్ద కొత్తగా స్టోరీ ప్లాట్ ఏముండదు. అన్ని ఈవిల్ డెడ్ మూవీస్‌లో ఎలాగుంటుందో సేమ్ అదే బుక్ గురించే ఉంటుంది. కొత్తగా అయితే ఏముండదనమాట. ఆ బుక్ నుంచి వచ్చిన గోస్ట్‌లు కొన్ని విల్ అండ్ జోసెఫ్ అని చెప్పేసి ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీని అయితే టార్గెట్ చేస్తావయ్యా. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసాయి? మరి ఆ ఫ్యామిలీ దగ్గర ఏముంది? అసలు ఆ గోస్ట్స్‌కి ఏం కావాలి? వీటన్నిటి చుట్టూ నడుస్తది ఈ 'ఈవిల్ డెడ్ బర్న్' అనే మూవీ. ఇక ఓవరాల్‌గా నాకెలా అనిపించిందిరంటే, స్ట్రిక్ట్‌లీ చెప్తున్నా, ఓన్లీ ఫర్ సెకండ్ హాఫు పీక్ సెకండ్ హాఫ్ అయితే ఘోరంగా ఉంటది భయ్యా అసల. ఓ బాబోయ్! కొన్ని కొన్ని సీక్వెన్సెస్ చూడడానికి నాకు లిటరల్లీ కళ్ళు మూసుకోవాలనిపించింది బ్రో. ఆ సెకండ్ హాఫ్‌లో అన్ని సీన్స్ ఉన్నాయి. చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే సెకండ్ హాఫు. మరేంట్రా ఫస్ట్ హాఫ్ ఏమైపోయిందిరా అంటే ప్యూర్ సెటప్ అనమాట. ఒక రొటీన్ రెగ్యులర్ హాలీవుడ్ హారర్ మూవీస్‌లో ఏదైతే సెటప్ ఉంటుందో, అదే సెటప్ మీరు ఎంట్రవెల్ వరకు చూస్తారు. ఏం కొత్తగా అయితే అస్సల ఎక్కడ ఉండదు. ఇంకా దీనికన్నా ముందు ఇంకో 'ఈవిల్ డెడ్' పార్ట్ వచ్చింది కదా! అందులోనే ఫస్ట్ హాఫ్‌లో సెటప్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చాలా హారిఫైయింగ్‌గా ఉంటుంది. బట్ ఇందులో సెటప్ మాత్రం చాలా స్లోగా, చాలా రొటీన్‌గా, చాలా సప్పగా తీసుకెళ్తారనమాట ఆ సెటప్ అంతా కూడా. చాలా బోరింగ్‌గా ఉంటుంది ఆ సెటప్. ఏందిరా ఇది? ఏం చూస్తున్నానురా నేను 'ఈవిల్ డెడ్డేనా' అన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ క్వాలిటీ పరంగా కూడా చాలా ఎందుకో నాకంత క్వాలిటీగా అనిపించలేదు. నేను పీసీఎక్స్‌లో చూసా మూవీ అసల. నాకు ఆ సినిమాటోగ్రఫీ అదంతా కూడా ఫస్ట్ హాఫ్‌లో నాకంతగా నీట్‌గా అనిపించలేదు నాకు. అంతగా సెట్ అవ్వలేదు. వన్స్ ఇంటర్వల్ బ్యాంగ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుద్ది మూవీ. ప్రతి సీక్వెన్స్ హైలైట్ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మీకు సింపుల్‌గా చెప్తా, ఒక సీక్వెన్స్ ఉంటుంది. కార్‌లో చిన్న ఫైటింగ్ సీక్వెన్స్ ఒకటుంటుంది దయ్యంతోటి. అక్కడి నుంచి మొదలవుద్ది బ్రో సినిమా. ఇంకా లాస్ట్ వరకు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతారు. అండ్ జంప్ స్కేర్స్ ఏమైనా ఉంటాయంటే జంప్ స్కేర్స్ కాదు. నేను దేనికి భయపడలేదు బ్రో. దయ్యాలకి అస్సలు భయపడలేదు. ఒక్క సీక్వెన్స్‌కి భయపడ్డానురా నేను. ఛా! అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసిందే జరుగుతది. సో, మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రెడిక్టబుల్‌గా ఉండడం వల్ల, జంప్ స్కేర్స్ కూడా ఎప్పుడెప్పుడు వస్తాయి మనకు తెలిసిపోవడం వల్ల ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది మూవీ. సో, అందువల్ల భయపడం. బట్ ఒక సీక్వెన్స్‌లో ఒక డాగ్ సీక్వెన్స్ పెడతారు. నేను అక్కడ భయపడ్డా. లిటరల్లీ భయపడ్డా. అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు అక్కడ ఆ సీక్వెన్స్ వస్తదని. సో, అదొక్కటే నేను భయపడిన సీక్వెన్స్. మరి ఎందుకురా అంత బావుంది అంటున్నావు సెకండ్ హాఫ్ అంటే, కొన్ని మూమెంట్స్ ఉంటాయి. మెయిన్‌లీ గోర్. 'ఈవిల్ డెడ్' చూడాలి అనుకుంటే మీకు లాస్ట్ మూవీలో ఏదైతే గోర్ ఉందో, అంతకు మించి గోర్ మీకు ఈ మూవీలో సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ లిప్ లాక్ సీక్వెన్స్ అయితే చూసానన్నమాట నేను. మీకు చెప్తున్నా, ఇవి ఇన్‌కేస్ ఎవరైనా ఇంటర్వెల్‌లో పాప్‌కార్న్‌లు, డ్రింక్స్ కొనుక్కొని తినేవాళ్ళు, తాగేవాళ్ళు ఉంటే గనక ఫస్ట్‌లో కొనుక్కోండి. ఇంటర్వెల్ వరకు తినండి. ఇంటర్వెల్‌లో ఏం తీసుకెళ్ళొద్దు. లిటరల్లీ ఆ సీక్వెన్స్‌లో ఆ లిప్ లాక్ సీక్వెన్స్ చూస్తే సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. రేయ్ యార్! నాకింకా మైండ్‌లో రన్ అవుతుంది బ్రో. ఒక లిప్ లాక్ సీక్వెన్స్ ఒకటి. అండ్ అలాగే ముసలావిడది గ్రాండ్‌మా సీక్వెన్స్ ఒకటుంటది అదొకటి. అండ్ హెడ్ బ్యాంగింగ్ సీక్వెన్స్ ఒకటుంటుంది. అండ్ అలాగే గన్ సీక్వెన్స్ ఒకటి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బ్రో. ఇవన్నీ కూడా చూడడానికి చాలా ఇబ్బంది పెడతారు. అవన్నీ చాలా స్లో మోషన్‌లో చూపిస్తుంటారు. మైండ్‌లో బ్లాక్ అయిపోతాయి ఆ సీక్వెన్సెస్ అన్నీ కూడా. ఆ గోర్ చూడడానికి చాలా ఇబ్బంది పడతారనమాట. సో, అందుకే అంటున్నా ఇంటర్వెల్‌లో పాప్‌కార్న్‌లు పెట్టుకోవద్దు. నేనేదో కొనుక్కొని తాగుదామని ఎళ్ళాను బ్రో. నాకు తెలీదు. ఆ లిప్ కిస్ సీన్ దగ్గర నుంచి మొదలైంది. ఆ డ్రింక్ తాగాలనిపించలేదు నాకింక. ఓడియమ్మ! మళ్ళీ కాసేపు రియలైజ్ అయ్యి, కాసేపు రిలాక్స్ అయ్యి, అప్పుడు ఫినిష్ చేసుకున్నాను నేను. చాలా ఘోరంగా అనిపించింది. టెక్నికల్లీ, విజువల్లీ కూడా సెకండ్ హాఫ్ చాలా బా అనిపించింది. వాటిని చూపించిన విధానం, ఆ గోర్‌ని చూపించిన విధానం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నెగెటివ్స్ ఏంట్రా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ చాలా రొటీన్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా వరస్ట్ సెటప్ ఉంటుంది. చాలా బోరింగ్ అనిపిస్తది. ఫస్ట్ హాఫ్ నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ సెకండ్ హాఫే నాకు పీక్ అనిపించింది. అండ్ ఇంక ఈవెన్ క్లైమాక్స్. మీరు ఎప్పటినుంచో ఎన్నో హారర్ మూవీస్‌లో చూస్తున్న సేమ్ రొటీన్ రొట్ట క్లైమాక్స్ ఇక్కడ మీరు మళ్ళీ చూస్తారు. ఇది ఇప్పటికి పెట్టాలని వాళ్ళకెలా అనిపించిందో నాకర్థం కాలేదు గానీ, అస్సలు నచ్చలేదు నాకు. ఆ క్లైమాక్స్ ఓడియమ్మ! అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుంది. సో, టైటిల్స్ అయ్యేదాకా కొంచెం వెయిట్ చేయండి. మరీ అంత సూపర్ పోస్ట్ క్రెడిట్ సీన్ కాకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ సీక్వెల్‌కి కొంచెం ప్లాన్ చేసుకుంటారనమాట. అది పెద్ద ఏమి అవసరం లేదు. బట్ చూడండి. ఫన్‌గా ఉంటుందనమాట. అండ్ ఒక పాజిటివ్ చెప్పడం మర్చిపోయాను భయ్యా. గ్రాండ్‌మా క్యారెక్టర్ ఒకటుంటుంది. ఫుల్ ఫన్ అనమాట. మీకు ఆవిడతో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి గ్రాండ్‌మా క్యారెక్టర్‌తో. స్టార్ట్ టు ఎండ్ ఆవిడ సీక్వెన్సెస్ వల్ల మీరు చాలా బాగా నవ్వుకుంటారు. ఎంతైతే వైలెన్స్ ఉంటుందో ఈవిడతో అంత కామెడీ ఉంటుంది. సో, అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా యాజ్ యూజువల్ సేమ్ అంతా రొటీన్ ఉంటుంది. ప్రెడిక్టబుల్ ఉంటుంది. ఇదంతా కూడా చెప్పాను కదా! వర్కౌట్ అవ్వలేదు. సో, అంతే. నేనైతే ఓన్లీ ఫర్ సెకండ్ హాఫ్ కోసం చూడమంటా.
అంతకుమించి అయితే పెద్ద ఎక్స్‌పెక్ట్ చేసింది కూడా ఏం లేదు. గోర్ ఎక్కువగా ఉండాలి. ఆ గోర్‌ని ఎంజాయ్ చేసే విధంగా ఉంటే అంటే డిఫరెంట్‌గా ఉంటే చాలనుకున్నా. డిఫరెంట్‌గా అయితే చాలా బావుంది. అండ్ ఎంటర్‌టైనింగ్‌గాను ఉంది. చాలా బావుంది. సెకండ్ హాఫ్ ఓన్లీ. సో, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర గనక అమౌంట్ ఉండి, టైమ్ ఉంటే ఖచ్చితంగా థియేటర్‌లో చూడండి. ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. మంచి సౌండింగ్ ఉన్న థియేటర్‌కెళ్ళండి. లేదంటే అంత ఎఫెక్ట్‌లు వర్కౌట్ అవ్వవు. అండ్ అలాగే ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.